వాతావరణంలో ఏం జరుగుతుంది? వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. మార్చ్, ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే మొదటి నుంచి ఎండలు మరింత మండుతాయని అందరూ ఆందోళన చెందారు. వాతావరణ శాఖ సైతం ఈ మేలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఎండల తీవ్రత ఉంటుందని చెబుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. మే నెల మొదలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవైపు అధిక ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తూ ప్రజలను అల్లాడిస్తున్నాయి. పైగా పొద్దంతా అత్యంత వేడిగా ఉంటూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి సూర్యుడు బగ్గుమంటూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఎండాకాలంలో ఎన్నడూ లేని విధంగా అధికంగా వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులు వీస్తూ రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కానీ ఈ నెలలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఎండ తీవ్రత కనిపించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక మార్చి, మే నెలలో అయితే రికార్డు స్థాయిలో దాదాపు 45 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులకు మనుషులు పిట్టల్లా రాలిపోయారు. ఇక ఈ నెలలో మరింత ఎండలు ఉంటాయని భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. వాతావరణ శాఖ సైతం ఈ మే నెల ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ మే నెల ఉష్ణోగ్రతలు తగ్గుతూ 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. పైగా అడపాదడప వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. దాదాపు బంగాళాఖాతంలో చిన్న చిన్న డిస్టర్బెన్సులు ఏర్పడి ఆవర్తనాలు ద్రోణులుగా మారి వర్షాలు కురుస్తున్నాయి. పైగా మే 2వ వారం సైతం వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక మే నెల అంతా కూడా ఎండల తీవ్రత తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని, మే 12న మరో ద్రోణి ఏర్పడి మే 13 నుంచి 16 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. 3 రోజుల పాటు కూడా ఇలాగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విత్ మన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఇంకొక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందండి. దీనికి కారణం మనకి దక్షిణ తెలంగాణ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా మనకి ద్రోణి ఇప్పటికి 3 రోజులు బట్టి కూడా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం మాయిశ్చర్ అట్రాక్షన్, మనకి తేమ అనేది తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశిస్తుంది. మనకి ఆల్రెడీ హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా ఏర్పడి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలు ఇంకొక 3 రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది. మే నెల భారీగా ఎండలు ఉంటాయని భయపడిన జనాలు రిలాక్స్ అవ్వచ్చన్నారు వాతావరణ శాఖ అధికారులు. మే నెల అంతా కూడా వర్షాలకు ఛాన్స్ ఉందని, ఎండల తీవ్రత తక్కువ ఉండటంతో పాటు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయన్నారు.